నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మీ ముందుకొచ్చాను సరికొత్త ధారావాహిక 'అవుననా కాదనా' అనే ప్రేమ కథతో. పార్ట్ 1. వాతావరణం అస్సలు ఆహ్లాదకరంగా లేదు. మధ్యాహ్నం 2 గంటలైనా కానీ సాయంత్రం 6 గంటలైనట్టుగా ఉంది. ఆకాశం నిండా దట్టమైన మబ్బులు కమ్ముకోవడం వల్ల దూరంగా సముద్రం ఉప్పొంగుతూ తనతో కొత్తగా బంధాన్ని ఏర్పరచుకున్న భార్య చెంతకి చేరాలని ఆరాటపడే భర్తలా కనిపించింది ఆమెకి. ఆమె స్టూల్ మీద కూర్చునుంది. గోడలన్నీ అద్దాలతో నిర్మించబడి ఉండడం వల్ల బయట అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన కళ్ళజోడుని సరిచేసుకుని చిన్నగా నిట్టూర్చి తన పని ఆపి లేచి నిలబడింది. ఆమె చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన ప్రేమికుల జంట గాజు బొమ్మ టేబుల్ మీద ఉంది. వాళ్ళిద్దరి మొహాల్లో తన్మయత్వం స్పష్టంగా కనిపించడానికి ఆమె చాలా శ్రమపడింది. కొన్ని రోజుల కఠోర పరిశ్రమ ద్వారా గాజుకి ఆ రూపాన్ని తీసుకురాగలిగింది ఆమె. తనకి ప్రేమ ఎలానూ ఈ జీవితానికి దక్కే అవకాశం లేదు. కనీసం బొమ్మల రూపంలో ఆ ప్రేమని అనుభూతించాలన్న కాంక్ష తనకి రోజురోజుకి ఎక్కువవుతోంది. చిన్నగా నిట్టొచ్చి అనుకుంది. అంతలో చిన్నగా అరుపు వినిపించింది, భౌ అంటూ. 7 నెలలకే గుర్రంలా ఎదిగిన తన ప్రియనేస్తం వుల్ఫ్. అంతవరకు ఉదాసీనంగా ఉన్న ఆమె మొహంలో వెలుతురు ప్రవేశించింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తన నేస్తాన్ని బయటికి తీసుకువెళ్లే టైం అయిందని అర్థమైంది ఆమెకి. తన విల్లాలో లైట్లన్నీ ఆర్పి తన బ్యాగ్ తీసుకుని వుల్ఫ్ మెడలో కాలర్ బెల్ట్ వేసి బెల్ట్ని తన చేతికి చుట్టుకుని బయటికి నడిచిందామె. తలుపు గడియ వేసి తాళం వేసేసి తాళం చెవిని తన హ్యాండ్ బ్యాగ్లో పడేసింది. మెట్లు దిగి తన నేస్తంతో బీచ్ వైపు నడిచింది. గాలి చల్లగా వీచడం మొదలుపెట్టింది. ఆమె బెల్ట్ని 2 సార్లు లాగింది. అంటే ఆగమని అర్థం. అది గ్రహించిన వుల్ఫ్ ఆగి తన ప్రాణ స్నేహితురాలి కళ్ళలోకి చూసింది. ఆకాశం వైపు చూపించి చిన్నగా వణుకుతున్నట్టు నటించిందామె. వెళ్ళడం అవసరమా అని ఆమె అడగబోతోందని గ్రహించిన ఆ జర్మన్ షెపర్డ్ జాతి సునకరాజం ముందుకు ఒక అడుగు వేసి ఆమెను లాగింది. అంటే వెళదామో అని అర్థం. వాళ్ళ మధ్య ఆ సంభాషణ చూసేవాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ కుక్క అల్లరి చేస్తుంటే ఆమె అదుపు చేయడానికి ప్రయత్నిస్తోందేమో అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళ మధ్య ఒక చర్చ జరుగుతోందని పెంపుడు జంతువులున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడే శునకాల గురించి తెలిసిన వాళ్ళకి. ఇద్దరూ రోడ్ దాటి సముద్రం వైపుకు అడుగులు వేశారు. వుల్ఫ్ ఆమె పక్కన అడుగులు వేస్తూ పరిసరాలని గమనించడం మొదలుపెట్టింది. ఆమె మాత్రం సముద్రం వైపే చూస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి అలలు. రాళ్లని తడుపుతూ తీరాన్ని చేరుకుంటున్నాయి. అప్పుడు పడింది ఆ దృశ్యం ఆమె కళ్ళలో. ఆమె వుల్ఫ్ బెల్ట్ని 2 సార్లు లాగింది. వుల్ఫ్ ఆగి తన ఫ్రెండ్ కళ్ళలోకి చూసింది. తన కుడి చేతిని చాచి సముద్రం వైపు చూపించిందామె. అటు తల తిప్పి చూసిన వుల్ఫ్ అక్కడ ఒక పొడవైన వ్యక్తి రాయి మీద నిలబడి సముద్రం వైపు తదేకంగా చూడడం గమనించింది. ఆమె ఆందోళనగా వుల్ఫ్ వెన్ను మీద తట్టింది, వెళ్ళి వెనక్కి లాగమన్నట్టుగా. కానీ వుల్ఫ్ ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఎంత ప్రతిమాలినా వుల్ఫ్ కదలకపోవడంతో ఆమె అటు పరుగు తీసింది, వుల్ఫ్ బెల్ట్ వదిలి. ఇక తప్పదన్నట్టుగా వుల్ఫ్ వేగంగా అటు పరుగు తీసింది, ఆ మానవుడిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడడానికి. అతను ఒక అడుగు ముందుకు వెయ్యాలా లేక 2 కాళ్ళని ఒకేసారి పైకెత్తి దూకాలా అని తర్జన భర్జన పడుతున్నట్టుగా అనిపించింది వుల్ఫ్కి. తానే ఒక నెట్టు నెట్టి సాయం చేద్దామా అని అనుకుంది మనసులో. చూడగానే ఎందుకో ఆ వ్యక్తి నచ్చలేదు వుల్ఫ్కి. అంతలో తన ప్రియనేస్తం మొహంలో ఆందోళన చూసి తన నోటితో ఆ యువకుడి షర్ట్ని బలంగా పట్టుకుని వెనక్కి లాగింది. ఉలిక్కిపడిన ఆ యువకుడు వెనక్కి తిరిగి చూశాడు. కళ్ళజోడు సర్దుకుంటూ తన వైపే ఆందోళనగా చూస్తూ చేతిని చాచిన ఒక అందమైన అమ్మాయి కనిపించింది అతనికి. తను నీళ్ళల్లో దూకి చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళలేదు కదా అనుకున్నాడు మనసులో. కానీ పక్కన తన వైపే క్రూరంగా చూస్తూ షర్టు ఒంటి మీద నుంచి ఊడి వచ్చేంత గట్టిగా పట్టుకున్న కుక్క కనిపించగానే తను ఇంకా భూమి మీదనే ఉన్నాడని నిర్ధారణకు వచ్చేశాడు అతను. ఆమె తల ఊపి సైగ చేసింది కిందకి దిగమని. ఒక్క నిమిషం, మీ కుక్కని నన్ను వదలమని చెప్పండి, భయంతో గుండాగి చచ్చేలా ఉన్నాను. వుల్ఫ్ కోరపళ్ల వైపు భయంగా చూస్తూ అన్నాడతను. ఆమె వుల్ఫ్ బెల్ట్ని 3 సార్లు వెనక్కి లాగింది. ఆమె ఆదేశాన్ని అర్థం చేసుకున్న వుల్ఫ్ ఆ యువకుడి షర్ట్ని వదిలి గుర్రుమంటూ చూసింది కోరపళ్ళని బయటపెట్టి. నాకు కుక్కలన్నా పిల్లులన్నా మహాభయమసమండి అన్నాడు అతను నుదుటి మీదకి పడుతున్న ఉంగరాల జుట్టుని వెనక్కి తోసుకుంటూ. ఆమె మౌనంగా అతన్ని పరిశీలనగా చూసింది.
విశాలమైన నుదురు, ఒత్తైన వంకేలు జుట్టు, వంపు తిరిగి ఎన్నెన్నో భావాలు పలికించగలం అన్నట్టుగా ఉన్న ఒత్తైన కనుబొమ్మలు, అంబుజరేకుల లాంటి కళ్ళలో చిక్కని కాఫీ రంగు కనుపాపలు, గెడ్డం మీసాలు క్లీన్గా షేవ్ చేసిన నునుపైన చెక్కిళ్ళు, మన్మధుడి విల్లు లాంటి పెదవులు, బెల్లం ముక్క లాంటి గెడ్డం. అతని మొహాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని చూసి అతని రూపాన్ని చెక్కాలని బలంగా అనిపించింది ఆమెకి. గోల్డెన్ రేషియో మెజర్మెంట్. గణితంలో 2 రాసులలో వాటి మొత్తము, వానిలో పెద్ద రాశి యొక్క నిష్పత్తి, ఆ రాసుల నిష్పత్తికి సమానంగా ఉండే ఆ నిష్పత్తిని గోల్డెన్ రేషియో అంటారు. గోల్డెన్ రేషియో లెక్కల ప్రకారం అందంలో అతని ముఖం 95% మ్యాచ్ అవుతోంది గోల్డెన్ రేషియోకి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నారనా? ఆత్మహత్య చేసుకోబోతున్నానని పొరపాటు పడి జాలి పడకండి అన్నాడు సీరియస్గా అతను. అప్పటికే అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఫోన్ జేబులో నుంచి తీసుకుని చూసుకుంటూ పెదవులు విచిత్రంగా విరిచి శబ్దం చేశాడు అతను. నీళ్లు పడి స్విచ్ ఆఫ్ అయిందని గ్రహించింది ఆమె. ఆమె అతని వైపు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ నిలబడింది. వుల్ఫ్ అసహనంగా అరవడంతో అతను తిరిగి ఫోన్ని జేబులో పెట్టుకుని వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూశాడు. అవును, ఈ వాతావరణంలో మీరు మీ కుక్క ఇక్కడేం చేస్తున్నట్టు అడిగాడు. కుక్క అన్న మాట వినిపించగానే గయ్యమని అరిచింది వుల్ఫ్. వాడికి అలా అంటే అస్సలు నచ్చదు, పౌరుషం ఎక్కువ. ఆమె చప్పున స్టాప్ అన్నట్టుగా సైగ చేసింది. గుర్రుమంటూ చూస్తూ నిలబడింది వుల్ఫ్. అతను ఆమె ముందుకు వచ్చి నిలబడి పరీక్షగా చూశాడు. ఈ మధ్య ఆడపిల్లలు బట్టలు మాత్రమే పొదుపుగా వాడుతున్నారని అనుకున్నాను, మాటలు కూడానా? ఒక అడుగు ముందుకు వెయ్యబోయి ఆమెకి తనకి మధ్య రాక్షస కుక్క వచ్చి నిలబడడంతో వెనక్కి తగ్గి అడిగాడు. ఆమె చప్పున తలదించుకుంది. తన కళ్ళలో ఏర్పడిన సన్నని కన్నీటి తెరని అతను చూడడం ఆమెకి ఇష్టం లేకపోయింది. అదేమిటండి, నేనేమన్నానని అలా ఫీల్ అయిపోతున్నారు? నేను పోకిరి అబ్బాయిని కాదండోయ్. ఏదో జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చి కొన్ని క్షణాల పాటు ఆ సముద్రంలోకి దూకుదాం అనుకున్నది నిజమే, కానీ ఎగసిపడుతున్న సముద్రం చూడగానే భయం వేసింది. ఆ సముద్రం కన్నా నా బాస్ నయ్యమనిపించింది గబగబా అన్నాడతను. అప్పటికి ఆమె సర్దుకుంది. చిన్నగా నవ్వి సైగ చేసింది. నాకు మాటలు రావు. అతని కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అంటే నేను మాట్లాడినది ఇందాక నుంచి మీరు వినడం లేదా? గట్టిగా అరిచాడు. అతని కంఠనాళాలు బిగుసుకుని మొహం ఎర్రబడిపోయింది. ఆమె చప్పున తన చెవులని గట్టిగా మూసుకుంది. వుల్ఫ్ కోపంగా అరిచింది. అప్పప్పా, అరవలేక చస్తుంటే మధ్యలో నీ గోలొకటి విసుక్కున్నాడు అతను వుల్ఫ్ని చూసి. ఇంతకీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? మరొకసారి అరిచాడు. ఆమె ఈసారి కళ్ళు కూడా మూసుకుంది. ఎలా ఈ పిల్లని వివరాలు అడగడం? మూగవాళ్ళకి వినిపించదని అంటారు. తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా పైకే అన్నాడతను. ఆమె చప్పున కళ్ళు తెరిచి తన 2 అరచేతులని తట్టి చిన్నగా చప్పట్లు కొట్టేసరికి అతను ఆమె వైపు చూశాడు. అతను పెదాలు విడదీసి తిరిగి అరవబోయాడు. ఆమె చప్పున ముందుకు కదిలి అతని నోటిని గట్టిగా అదిమింది తన అరచేత్తో. అతను విపరీతంగా ఆశ్చర్యపోయి మాటలు మర్చిపోయినట్టుగా శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఆమె చప్పున వెనక్కి అడుగు వేసింది. చకచక తన ఫోన్ తీసి ఏదో టైప్ చేసి అతని వైపు తన ఫోన్ని చాచింది. అతను మెల్లగా తలదించి ఆమె ఫోన్ అందుకుని చూశాడు. నేను మాట్లాడలేను కానీ వినగలను. నాకు 5 ఏళ్లప్పుడు యాక్సిడెంట్లో ఓకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి. అతను తలెత్తి ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఆమె ఫోన్ని తిరిగిచ్చేశాడు. మరిప్పుడు ఎలా మీరు నాతో మాట్లాడగలరు అడిగాడు. సైగలతో టైప్ చేసి ఇచ్చింది. ఓ, కానీ ఇదేదో ఏకపాత్రాభినయంలా ఉంది, నేనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఇబ్బందిగా అన్నాడు అతను. అంతలో మొదటి చినుకు పడింది. వాతావరణం చూస్తే మహాభయంకరంగా ఉంది, తడిసిపోతామేమో, ఎక్కడికైనా వెళ్దామా అడిగాడతను. ఆమె చిన్నగా తల ఊపి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న విల్లాని చూపించింది. అతను చిన్నగా తల ఊపి ఆమె చేతిని అందుకున్నాడు. గుర్రుమంది వుల్ఫ్. కాలర్ బెల్ట్ పట్టుకున్న ఆమె చిరుకోపంతో చూసింది వుల్ఫ్ వైపు. ఆమెను చూసి నవ్విందా ఈ రాక్షస కుక్క? అయోమయంగా అనుకున్నాడు అతను. కుక్కలు నవ్వుతాయని అతనికి అసలు తెలియదు, మొదటిసారిగా చూస్తున్నాడు. ముగ్గురు ఆమె స్టూడియోకి చేరుకున్నారు. అప్పటికి చిరుజల్లు మొదలైంది. ఆమె తాళం తీసి అతన్ని లోపలికి ఆహ్వానించింది. నా పేరు అర్కదీప్, మీ పేరు? చుట్టూ పరిశీలనగా చూస్తూ అడిగాడు అతను. ఆమె చెప్పులు జాగ్రత్తగా స్టాండ్లో పెట్టి వుల్ఫ్ మెడ చుట్టూ ఉన్న కాలర్ బెల్ట్ని తీసేసింది. అర్కదీప్ భయంగా చూశాడు. ఆమె భయం లేదని కళ్ళతోనే సైగ చేసి అందంగా నవ్వింది. నా పేరు తుల్యభాగ. అక్కడే టేబుల్ మీద ఉన్న పుస్తకం తీసి రాసి అతనికి చూపించింది. తుల్యభాగ. అతని పెదవులు ఆమె పేరుని మగసిరితో అందంగా పలికాయి.
ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంటే అర్థమేంటి? అడిగాడు. తన పేరుకి సాధారణంగా అర్థం ఎవరు అడగరు. అసలు తనని పేరు అడిగేంత ఆసక్తి కూడా ఎవరికీ ఉండదు. తనకి మాటలు రావని తెలుసుకోగానే సగం మంది ఆసక్తి కోల్పోయి తప్పించుకుని వెళ్ళిపోతారు. తతిమ్మ కొంతమంది తన తండ్రి డబ్బు చూసి తన దగ్గరికి చేరి ఆత్మీయత నటిస్తారు. మనుషుల మీద నమ్మకమే పోయింది ఆమెకి. ఓ సారీ, మీకు కూడా తెలీదా మీ పేరుకు అర్థం? ఏమిటోనండి ఈ పెద్దవాళ్ల ఆతృత. విచిత్రమైన పేర్లు పెట్టేసి నోరు తిరగకుండా చేసేసి మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాలని చూస్తారు. పేరులో ఏముంది అన్నాడు గడగడా మాట్లాడేస్తూ. అతను వుల్ఫ్కి భయపడుతున్నాడని గ్రహించిందామె. తుల్యభాగ అంటే నది. తన విశాలమైన కళ్ళని కళ్ళజోడు వెనుక నుంచి పెద్దవి చేసి తన చేతులని ఒక పక్కగా అలలుగా ఊపుతూ సైగ చేసింది. అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనుబొమ్మలు ముడిచి ఆమె చేతుల వైపు చూశాడు. సముద్రమా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది నవ్వుతూ. అయితే నది అన్నాడు అతను కూడా నవ్వి. ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చిన్నది అన్నట్టుగా చేతులని దగ్గరికి చేర్చింది. చిన్న నది అంటే ఉపనదా అడిగాడు. అతను చాలా తెలివైనవాడని గ్రహించిందామె. నవ్వి అవునన్నట్టుగా తల ఊపి గోదావరి అని టైప్ చేసి చూపించింది. గోదావరికి సైగ చేయొచ్చు తెలుసా మీకు అన్నాడు ఉత్సాహంగా. ఎలా అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేసిందామె. తన చేతులని బాక్సింగ్ చేసేవాళ్ళ ముడిచి ఎగరడం ప్రారంభించాడు. వుల్ఫ్ కళ్ళు ముడుచుకున్నాయి. వెంటనే తన ప్రియనేస్తానికి అడ్డుగా వచ్చేసి నిలబడింది. పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాడు అర్క. అదేంటి అన్నట్టుగా తన బొటనవేలెత్తి పైకి కిందకి ఆడించింది తుల్యభాగ. బాక్సర్లు ఉండే గోదా అన్నమాట అని చెప్పి హఠాత్తుగా ఆగిపోయి పొలంలో పనిచేసేవాళ్ళల్లా కొద్దిగా వంగి నాట్లు తీస్తున్నట్టుగా నటించాడు. వరి చెప్పాడు. ఆమె హక్కున నవ్వింది. అలా కొన్ని నిమిషాల సేపు కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉంది. అతను ఆమె వైపు కనురెప్ప వేయకుండా చూస్తూ నిలబడ్డాడు. కుక్కలు నోళ్లు తెరుచుకుని విస్తపోతాయని కూడా అప్పుడే తెలుసుకున్నాడు. వుల్ఫ్ తన సోల్ఫుల్ చాక్లెట్ కలర్ కళ్ళతో తుల్యభాగ వైపు చూస్తూ నిలబడింది. తుల్యభాగ మాత్రం తనని ఆరాధనగా చూస్తున్న ఇద్దరు మగవాళ్ల వైపు. వుల్ఫ్ పెద్ద మగాడు కదా మరి వాడి దృష్టిలో చూడకుండా సోఫాలో కూలబడింది. బయట వాన ఉధృతి పెరిగింది. చాలా బాగుంది అన్నట్టుగా తన బొటనవేలు చూపుడు వేలు ముడిచి సున్నాలా చుట్టి చూపించింది తుల్యభాగ. అర్క అందంగా నవ్వాడు. కాఫీ పెదాలు కదిలించి తన బొటనవేలు ఎత్తి పెదవుల దగ్గరికి చేర్చుకుంటూ అడిగింది. అతనికి ఆమె పెదవుల మీద చూపు నిలపక తప్పలేదు. తదేకంగా చూసి ఆమె చెప్పదలుచుకున్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాఫీ కనుబొమ్మలు ఎత్తి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపి ఫోన్లో టైప్ చేసి చూపించింది. ఓ సారీ, అర్థం కాలేదు. టాఫీ అనుకున్నాను గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు. పర్వాలేదన్నట్టుగా చిరునవ్వుతో తల ఊపింది తుల్యభాగ. కాఫీ అలవాట్లేదు, నల్లబడిపోతామట అమ్మ చెప్పేది. టీ అలవాటు ఆఫీస్లో అన్నాడు అతను నవ్వి. ఆమె తన గుండెలకి చేతిని ఆనించుకుని నవ్వింది. నాకు కూడా అన్నట్టుగా. మరి ఈయనగారేం తాగుతారు మనుషుల రక్తం కాకుండా? వుల్ఫ్ వైపు చూపించి అడిగాడు అర్క. ఆమె బుంగమూతి పెట్టింది. వుల్ఫ్ కోరపళ్ళని చూపించింది. అతను చిన్నగా గొంతు సవరించుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. వాడికి పాలవాసన పడదు, యాపిల్ జ్యూస్ తాగుతాడు పంచదార లేకుండా టైప్ చేసి చూపించింది. ఓ డైటింగ్ అన్నమాట, అందుకేనా ఆ సిక్స్ ప్యాక్? వుల్ఫ్ని పరిశీలనగా చూస్తూ కొద్దిగా తుల్యభాగ దగ్గరికి జరిగి కామెంట్ చేశాడు అర్క. ఆమె నవ్వింది. మీ బట్టలు తడిసిపోయి మార్చుకోండి అంటూ అతని బట్టల వైపు చూపించి సైగ చేసింది. నేను నైటీ వేసుకుంటే బాగోదండి, అయినా మీ సైజు నాకు సరిపోదు ఆమెని పరీక్షగా చూస్తూ అన్నాడు అర్క. ఆమెకి నవ్వాగలేదు అతన్ని నైటీలో ఊహించుకుంటే. ప్యాంటు షర్టు ఉన్నాయి అని టైప్ చేసి అతని బట్టలు చూపించి మేడ మీద గదిని చూపించింది. బట్టలు విప్పి ఆరేసుకుని ఆ గదిలో అలానే బట్టలు లేకుండా కూర్చోమంటున్నారా? అమ్మో నాకు సిగ్గండి, నేను అసలు అద్దం ముందే అలా నిలబడను. అతని మాటలు ఆమెకి అర్థం కాగానే మొహం ఎర్రబడిపోయింది. పెదాలు బిగించి నడుం మీద చేతులేసుకుని అతని వైపు సీరియస్గా చూసింది. తర్వాత వుల్ఫ్ వైపు చూసి సైగ చేసింది తుల్యభాగ. వుల్ఫ్ అర్కదీప్ వైపు తిరిగి విలన్లా నవ్వింది కోరపళ్ళన్నీ చూపించి. ఏం చెప్పారు వాడికి? కొంపతీసి మీరు సీరియల్ కిల్లర్ కాదు కదా భయంగా అంటూ చుట్టూ చూశాడు. గాజు గోడలతో ఉన్న ఆ విల్లా పై అంతస్తు కూడా గాజుతోనే ఉంది. ఎటొచ్చి కట్టెలను వేసేస్తున్నాయి. చుట్టూ నిర్జనంగా ఉంది.
అరిచినా ఎవరికీ వినిపించదు ఈ విశాఖ మహానగరంలో. ఏడుపు మొహం పెట్టి అనుకున్నాడు అర్కదీప్. ఆమె వుల్ఫ్కి సైగ చేసింది. చిన్నగా అరిచి అతని షర్ట్ అంచుని పట్టుకుంది వుల్ఫ్. అమ్మో, నాకు ఇంజెక్షన్లంటే అసలే భయం అన్నాడు చిన్నగా అరిచి అతను. ఆమె కళ్ళు ముడిచి చూసింది. అదే, ఈ రాక్షస కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలి కదా నేను అన్నాడు కంగారు పడిపోతూ. అందమైన అతని మొహంలో అమాయకత్వం, భయం ఆమెకి నవ్వు తెప్పించాయి. పర్వాలేదు, వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది తుల్యభాగ. ఇంచుమించుగా వుల్ఫ్ అతన్ని లాక్కు వెళ్తున్నట్టుగా షర్టు పట్టుకుని తీసుకువెళ్తుంటే అతను ఏడుపు మొహం పెట్టి తుల్యవైపు చూడడం ఆమెకి మరింత నవ్వు తెప్పించింది. పుట్టి బుద్ధెరిగాక తల్లి ఉన్నప్పుడు మాత్రం ఇలా నవ్విందామె. గత కొన్నేళ్లుగా ఇలా నవ్వొచ్చు అన్న విషయమే మర్చిపోయింది. ఆలోచిస్తూనే వీధి తలుపు లాక్ చేసి వంటగదిలోకి నడిచింది. వుల్ఫ్ అర్కదీప్ని పై అంతస్తులో గెస్ట్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టి క్లోజెట్ దగ్గరికి పరుగు తీసి తలుపు తీసి ప్యాంట్ షర్ట్ తెచ్చి అర్క ముందు పడేసింది. అతని చూపుల్లో ఇప్పుడు భయం లేదు, సునిశ్చితమైన పరిశీలన ఉంది. ఆ గదిని జాగ్రత్తగా పరిశీలించాడు అతను. విశాలమైన అద్దాల కిటికీలున్నాయి, కానీ కట్టెళ్ళు వేసేసున్నాయి. సెన్సార్తో పనిచేసే లైట్లు కాబట్టి లోపలికి రాగానే ఆటోమేటిక్గా వెలిగాయి. వుల్ఫ్ మరొకసారి క్లోజెట్ దగ్గరికి పరుగు తీసి లోపలి బట్టలు తీసుకొచ్చి ఇచ్చి అర్కదీప్ కళ్ళలోకి కొంటిగా చూసింది, తలని ఒక పక్కగా ఉంచి. అర్కకి నవ్వొచ్చింది. సూటిగా వుల్ఫ్ కళ్ళలోకి చూశాడు. సెట్ కమాండ్ చేశాడు. ఇప్పుడు అతనిలో మచ్చుకైనా భయం అనేదే లేదు. అతనిలో రాజ్ టీవీ ఉంది. వుల్ఫ్ అప్రయత్నంగానే కూర్చుంది. ఇంతలో ఇంత మార్పా వీడిలో? అవురా, ఇదెక్కడి చొచ్చో, ఎవడ్రా వీడు అన్నట్టుగా ఉన్నాయి వుల్ఫ్ చూపులు. లోపలి బట్టలు ఎవరి వాళ్లే వేసుకోవాలి, వేరే వాళ్ళవి వాడకూడదు, అది నేర్చుకోముందు అంటూ ఇన్నర్స్ తీసి నిర్లక్ష్యంగా మంచం మీదకి విసిరి వుల్ఫ్ తల మీద సున్నితంగా మొట్టికాయ వేశాడు అర్కదీప్. కనుబొమ్మలు లేవు, కానీ ఆ స్థానంలో ఉన్న కండరాన్ని కదిపింది వుల్ఫ్ పైకి. ఒక కన్నుది మాత్రమే. ఆశ్చర్యంతో అర్క షర్ట్ బటన్స్ విప్పుతూ వుల్ఫ్ వైపు చూశాడు పరీక్షగా. గుడ్ బాయ్, చెప్పిన మాట వింటావన్నమాట. అవును, తుల్యభాగ ఎలాంటమ్మాయి? తన అబ్బలాంటిదేనా? ఐ మీన్, తన తండ్రిలా డబ్బు పిచ్చి ఉన్నదా? మంచం మీద ఉన్న షర్ట్ని అందుకుని వేసుకుంటూ అడిగాడు అర్కదీప్. వుల్ఫ్ మౌనంగా తన ఎదురుగా ఉన్న మనిషిని పరీక్షగా చూస్తోంది. అతను ఖచ్చితంగా పైకి కనిపించే వ్యక్తి కాదని గ్రహించేసింది వుల్ఫ్. గుర్రుమంటూ శబ్దాలు చేస్తూ కూర్చున్న చోటే కూర్చుంది. అవసరమైతే శత్రువు కండని ఊడి వచ్చేలా దాడి చేసి చంపగలదు ఆ జన్మని చెప్పాడని అర్కదీప్కి బాగా తెలుసు. అన్నిటికీ సిద్ధపడే వచ్చాడిక్కడికి. ఆ కుక్కకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడిందని అతనికి తెలుసు. శత్రువు అని నిర్ధారించుకున్నాక కానీ అటాక్ చేయదు. కాబట్టి తనకి ప్రస్తుతానికి ఆ భయం లేదు. బట్టలు మార్చుకున్న అర్కదీప్ అనుకున్నాడు. బట్టలని బాల్కనీలో ఆరేసి తలుపు తీసుకుని బయటికి వస్తూ వుల్ఫ్కి సైగ చేశాడు, రా నాతో అన్నట్టుగా. ఈసారి వుల్ఫ్ అతన్ని ఆట పట్టించలేదు. సీరియస్గా గమనించడంలో మునిగిపోయింది. నా కోసం ఇంత శ్రమ తీసుకున్నారు. అర్కదీప్ గంభీరమైన కంఠం విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది తుల్యభాగ. అతను వంటగది గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. వుల్ఫ్ ఎప్పట్లానే తనకి అతనికి మధ్య కూర్చుని ఉంది. బావున్నారు అన్నట్టుగా చేత్తో సైగ చేసిందామె. అతను నవ్వాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఎదురుగా బట్టలు మార్చుకోమనడం అన్యాయం, సిగ్గుతో చచ్చిపోయాను అన్నాడు నవ్వి అతను. నవ్వినప్పుడు అతని బుగ్గలు సొట్టపడడం అప్పుడు గమనించిందామె. ఆమె అయోమయంగా చూసింది అతని వైపు. బాయ్ ఫ్రెండ్ అంటూ వుల్ఫ్ వైపు చూపించాడు అర్క. అర్థమైనట్టుగా నవ్వింది తుల్యభాగ. బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా తన రెండు చేతులని బలంగా కలిపి గుండె దగ్గర ఆనించుకుంది వుల్ఫ్ వైపు చూసి. వుల్ఫ్ కళ్ళు ఆనందంతో మిలమిల మెరిశాయి. అర్కదీప్ కళ్ళు చురుకుగా చూశాయి. తుల్యభాగ ముందుగా వుల్ఫ్కి యాపిల్ జ్యూస్ని దాని బౌల్లో పోసింది. వుల్ఫ్ని ముద్దు చేసి తాగించింది జ్యూస్. తర్వాత టీ కప్ని అర్కదీప్కి అందించింది. ఆమె చేతులు శుభ్రం చేసుకోవడం గమనించాడు అతను. అది తన గురించి అని కూడా గుర్తించాడు. థ్యాంక్ యూ, కప్ అందుకుంటూ అన్నాడతను. రండి వెళ్దాం అన్నట్టుగా సైగ చేసింది తుల్యభాగ తన చేత్తో వంటగది గుమ్మం వైపు చూపిస్తూ. లేడీస్ ఫస్ట్ అన్నాడు నవ్వుతూ ఆమెకి దారి ఇస్తూ అతను. తుల్యభాగ చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపి తన కళ్ళతో వుల్ఫ్ని చూపించింది. జ్యూస్ తాగుతూనే కోరగా చూసింది అతని వైపు వుల్ఫ్. నేనే ఫస్ట్. అతను భయం నటిస్తూ మరి మాట్లాడకుండా ఆ గదిలో నుంచి బయటికి నడిచాడు. ఆమె నిశ్శబ్దంగా నవ్వి తన కప్ అందుకుని అతన్ని అనుసరించింది. అతను గాజు కిటికీ దగ్గర బయటికి చూశాడు. ఉద్ధృతమైన వర్షం, ఎదురుగా అంతు తెలియని సముద్రం. ఇక్కడి నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్న ప్రకృతి అక్కడికి వెళ్ళి నిలబడితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు అర్కదీప్కి. అతనికి అందం కన్నా ప్రకృతి ఆగ్రహం కనిపిస్తుంది ఇలాంటప్పుడు.
అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదులుతూ ఉంటే అతని దవడ కండరం బిగుసుకుంది. చిన్నగా చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించి అతను ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. తను ఇలా నిలబడి 10 నిమిషాలయిందని అక్కడ ఎదురుగా గోడకి తగిలించి ఉన్న తాతల నాటి పెండ్యులం గోడ గడియారం చూశాక అర్థమైంది అతనికి. ఆమె అతని పక్కన వచ్చి నిలబడి వర్షం వైపు చూసి అతని వైపు తిరిగింది. నాకు వర్షం అంటే చాలా భయం. వర్షం చూపించి గుండెల మీద చేతిని వేసుకుని కళ్ళు మూసి తెరిచి సైగ చేసింది. ఆమె కళ్ళలోకి పరీక్షగా చూశాడతను. ఈ విషయంలో తన ఆలోచనకి ఆమె ఆలోచనకి సారూప్యం ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ బయటకు కనిపించనివ్వలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? అడిగాడు. ఆమె కొన్ని నిమిషాలు మౌనంగా వర్షం వైపు చూస్తూ నిలబడింది. అతను సహనంతో ఎదురు చూశాడు. అతనికి ఉన్నదే అది, ఓర్పు. ఒక వేటగాడికి ఉండేది, వేటాడే పెద్ద పులికి ఉండేది, అర్కదీప్కి కూడా ఉన్నది అంతులేని సహనం. ఆమె మెల్లగా అతని వైపు తిరిగింది. అతని బట్టల వైపు చూపించింది. అతను చూసుకుని ఆమె వైపు అయోమయంగా చూశాడు. తన చేతిని పక్కకి చాచి పైకి చూపించి తన 2 చేతులని కలిపి బిగించి గుండె దగ్గరికి చేర్చుకుని చూపించింది. మీకన్నా పొడవు ఈ బట్టలు అతనివి, చేతులు జోడించారు అంటే అంటే మీ ఫ్రెండ్ బట్టలా? అడిగాడు అర్క ఆమె సైగల్ని అర్థం చేసుకుంటూ. ఆమె కళ్ళ నిండా నీళ్లతో నిలువుగా తల ఊపింది. ఆమె తన చూపుడు వేలని పైకెత్తి చుట్టూ తిప్పి అతని బట్టల వైపు చూపించి కళ్ళు రెపరెపలాడించింది. కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నిస్తోందని గ్రహించాడు అతనుకు. అతనికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఈ ఇల్లు మీ ఫ్రెండా? మృదువుగా అడిగాడు. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. ఉన్నారా ఇక్కడ మీ ఫ్రెండ్? అన్నాక గుర్తొచ్చింది అతనికి ఆమె ఇంటి తాళం తీసిందని. విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఊబిలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది అతనికి. ఆమె మొహం కాంతివిహీనమైపోయింది. ఆమె తన తలని అడ్డంగా ఊపింది లేదన్నట్టుగా. ఎప్పుడు వస్తాడు? అడిగాడు కుతూహలంగా. అతను వచ్చి ఇంట్లో తన గర్ల్ ఫ్రెండ్తో ఒక పరాయి మగవాడు ఉంటే ఎలా స్పందిస్తాడు? అది కూడా ఇలాంటి వాతావరణంలో? అర్కదీప్ మనసులోకి ప్రవేశించింది అనుమానం. ఆమె తల అడ్డంగా తిప్పి అర్కదీప్ చెయ్యి పట్టుకుని ఎడమ చేతి వైపు ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. అతను ఆశ్చర్యాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు. వుల్ఫ్ జ్యూస్ తాగి అప్పుడే నోరంతా నాలుకతో తుడుచుకుంటూ వంటగదిలో నుంచి బయటకొచ్చింది. షాక్ తగిలే దృశ్యం వాడి కంటపడిందని అనిపించింది అర్కదీప్కి ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి. నడక మర్చిపోయి ఎక్కడవాడక్కడ ఆగిపోయి కలుస్తున్న 2 చేతుల వైపు నోరు తెరుచుకుని చూస్తూ నిలబడిన వుల్ఫ్ నాలికని మధ్యలోనే ఆపేయడం వల్ల విచిత్రంగా ఉంది చూడడానికి. వాడిని అలా చూస్తే అర్కకి ఒక పక్క నుంచి నవ్వు వస్తున్నా తుల్యభాగ మొహంలో విషాదం చూస్తే మనసులో ఏదో గుబులు బయలుదేరింది. ఆమె అతన్ని ఒక గది దగ్గరికి తీసుకువెళ్ళి మూసి ఉన్న తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. అతని వెనకే అడుగుపెట్టాడు అర్కదీప్. ఆమె తన చేతిని చాచి ఎదురుగా ఉన్న నిలువెత్తు ఫోటో చూపించింది. ఆ ఫోటోలో ఒక యువకుడున్నాడు. అతని ఫోటోకి తాజా పూలదండ వేసి ఉంది. అర్కదీప్ కళ్ళు విశాలమయ్యాయి. ఆమె ఆ ఫోటో ఎదురుగా కళ్ళు మూసుకుని నిలబడింది కొన్ని క్షణాల పాటు. అర్కదీప్కి ఏం చెయ్యాలో ఎలా ఆమెను ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె అతనికి సైగ చేసి బయటికి నడిచింది. అతను బయటకొచ్చాక తలుపు వేసింది. వుల్ఫ్ వైపు చూపించింది. అర్కదీప్ ఆ జర్మన్ షెపర్డ్ వైపు చూసి ఆమె వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. తనే ఇచ్చాడు ఇంత బుజ్జిగా ఉన్నప్పుడు అంటూ తన చేతిని ఆ గది వైపు వుల్ఫ్ వైపు చూపించి 2 చేతుల్ని చిన్నగా చేసి చూపించింది. ఓ, వుల్ఫ్ చిన్నప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఇచ్చాడా? అర్థం చేసుకున్నట్టుగా అన్నాడు అర్కదీప్. ఆమె చిన్నగా నవ్వి తల ఊపింది. తన ఫోన్ తీసి టైప్ చేసింది. వుల్ఫ్కి మూగవాళ్లతో మాట్లాడడానికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడింది. అంటే సైగలు అర్థం చేసుకుంటుంది. సాధారణంగా కుక్కలు యజమాని బాడీ లాంగ్వేజ్ని చూసి విషయాన్ని అర్థం చేసుకుంటాయి. అంటే సైగలు చాలా త్వరగా అర్థం చేసుకుంటాయి అన్నమాట మామూలు కమాండ్స్ కన్నా. అందుకే వుల్ఫ్కి ఆ శిక్షణ తనే ఇప్పించాలని నిర్ణయించి నేర్పించాడు ట్రైనర్ దగ్గర. స్కూల్లో ఎల్కేజీ నుంచి మేము ఫ్రెండ్స్. తన పేరు జేమ్స్. తన ఫోన్ని అర్కదీప్కి అందించింది తుల్యభాగా. అతను చదివి తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. కళ్ళద్దాలు ముక్కు మీదకి జారుతూ ఉంటే పైకి తోసుకుంటోందామె. ఎలా చనిపోయాడు? అడిగాడు అడగకూడదు అనుకుంటూనే. ఆమె కింది పెదవిని మునిపంట నొక్కిపెట్టింది. ఆమె గాజు కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి సముద్రం వైపు చూసింది. ఈసారి అతను ఆమె పక్కన వచ్చి నిలబడ్డాడు. ఆమె తన చేతిని చాచి అతను అంతకు ముందు నిలబడిన రాయిని చూపించింది. అతను ఆశ్చర్యంగా చూశాడటు. ఆమె వెనక్కి తిరిగి మూసి ఉన్న తలుపు వైపు చూపించి తిరిగి సముద్రం వైపు తిరిగింది. తన చేతులని దూకుతున్నట్టుగా ముందుకు పెట్టి నాలుక బయటపెట్టి కళ్ళు మూసుకుంది. సముద్రంలోకి దూకి చనిపోయాడా? అంటే నీ స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడా?
పూర్తిగా ఆమె వైపు తిరిగి అడిగాడు అర్కదీప్. ఆమె విషాదంగా తల నిలువుగా ఊపింది. ఆమె చకచక టైప్ చేసి ఫోన్ని అతనికి ఇచ్చింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు లేని అతను ఆమెనే సర్వస్వం అనుకున్నాడు. ఆమె పెళ్లి వార్త విన్నాక నేరుగా సముద్రం వైపు దూసుకుపోయాడు. నేను ఇక్కడే ఉన్నాను. ఆ రాత్రి కూడా ఇలానే పెద్ద వర్షం. నేను పైన స్టూడియోలో నా పని చేసుకుంటూ ఉన్నాను. కిందకి వచ్చి చూసేసరికి వీధి తలుపు తీసి ఉంది. అప్పుడు వుల్ఫ్కి 5 నెలలు. వాడిని తీసుకుని బయటకు పరుగు తీశాను. సరిగ్గా అప్పుడే మీరు నిలబడిన రాయి మీద నుంచే జేమ్స్ పోటెత్తిన సముద్రంలోకి దూకేశాడు. కెరటాలు లోపలికి లాగేశాయి. నేను మూగదాన్నని అంతవరకు ఎప్పుడూ ఏడవలేదు. గట్టిగా అరవలేక, ఎవరిని పిలవలేక, జేమ్స్ని బయటికి తీసుకురాలేక ఏడ్చాను. నాకు దేవుడు మాట ఇచ్చి ఉంటే అరిచి నా ప్రాణ స్నేహితుణ్ణి కాపాడుకునేదాన్ని. చదవడం ఆపి అర్క తుల్యభాగ వైపు చూసి తల అడ్డంగా ఊపాడు. ఆమె తనని రాయి మీద అలా చూసి ఎందుకంత భయపడిపోయిందో ఆ క్షణం గ్రహించాడతను. నీ తప్పేమీ లేదు తుల్యభాగా. నీకు జేమ్స్ ఆ ఆలోచన చేస్తున్నాడని కూడా తెలియదు కదా అన్నాడు. ఆమె తల వంచుకుంది. ఇప్పుడు నాకు అర్థమైంది నన్ను ఇంట్లోకి ఎందుకు లాక్కొచ్చావో. ఒక అపరిచిత మగవాడిని ఇంట్లోకి తీసుకువచ్చినందుకు నీ గురించి మొదట కొంచెం తప్పుగా అనుకున్న మాట నిజం. కానీ నేను ఎక్కడ నీ స్నేహితుడిలా సముద్రంలో దూకి ప్రాణం తీసుకుంటానో అని భయంతో ఇక్కడికి తీసుకువచ్చి ఇలా టీ ఇచ్చి కబుర్లు చెప్తున్నావు. నాలో చావాలనే ఆలోచనని చంపేయాలని అనుకున్నావు. ఒక జీవితాన్ని నిలబెట్టాలని అనుకున్నావు. నీకు నేను ఎవరో తెలియకపోయినా అంతేనా? సూటిగా అడిగాడు ఆమెని అర్క. ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూసి అవునన్నట్టుగా తల ఊపింది బెరుకుగా. నేను ఒక సైకో కిల్లర్నై ఉంటే, నిన్ను మోసం చేయడానికి అలా నాటకం ఆడి ఉంటే? ఆమె దగ్గరికి ఒక అడుగు వేసి నిలదీశాడు కోపంగా. క్షణాల్లో వుల్ఫ్ వాళ్ల మధ్యకి వచ్చి నిలబడి గుర్రుమంటూ తన కోరపళ్ళని చూపించింది. కానీ అర్క వాడి వైపు చూడలేదు. తుల్యభాగ కళ్ళలోకి చూశాడు. ఆమె చిన్నగా భుజాలు కదిలించింది. అతని చేతిలో నుంచి తన ఫోన్ని అందుకుని టైప్ చేసి అతనికిచ్చింది. అతను చాలా మెల్లగా ఆ ఫోన్ని అందుకుని చదివాడు. మిమ్మల్ని అనుమానించి నేను వెనకడుగు వేస్తే ఒక ప్రాణం బలైతే, అందుకే రిస్క్ తీసుకున్నాను. భయపడి ఒక ప్రాణం పోతూ ఉంటే చూసే కన్నా తెగువ చూపించి మిమ్మల్ని ఇంటికి తీసుకురావడాన్ని నేను ఎంచుకున్నాను. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. నేను వెళ్ళాలి. అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడినట్టుగా గిర్రున వెనక్కి తిరిగాడు అర్కదీప్. తను ఈ పని చెయ్యలేడు. తండ్రి దుర్మార్గుడైనంత మాత్రాన కూతురు కూడా అలాగే ఉండాలని నియమం లేదని ఇప్పుడే అర్థమైంది అతనికి. తను చెయ్యడానికి వచ్చిన పని చెయ్యలేక నిస్సహాయంగా వెనక్కి తిరిగాడు. తను సమాధానం చెప్పుకోవాలని తెలుసు. అయినా సంకోచించలేదతను. తుల్యభాగం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరం వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చాడతను. ఆమె చిన్నగా చప్పట్లు కొట్టింది. అతను చిన్నగా నిట్టూర్చి వెనక్కి తిరిగాడు. అతన్ని చూపుడు వేలుతో చూపించి తన చేతులను కలిపి ఉంచి తన గుండె దగ్గర ఉంచింది. అతనికి ఆమె ఏం చెప్పిందో అర్థమైంది. మనం ఫ్రెండ్స్గా ఉండలేం తుల్యభాగా. ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పాడతను. ఆమె మొహం వెలతెలబోయింది. తనకి అర్థమైనట్టుగా చిన్నగా తల ఊపింది. బయటికి చూపించింది. అతను బయటికి చూశాడు. వాతావరణం మరింత భయంకరంగా తయారైంది. సముద్రం ఒడ్డు పొడవునా కొద్ది దూరంలో పెరిగిన చెట్లు దయ్యాల్లో ఊగుతున్నాయి. మరో సునామీ ఏమో అని భయం పుట్టిస్తోంది గుండెల్లో ఆ వాతావరణం. అయినా అర్కదీప్ వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు. తుల్యభాగ పవిత్రమైన వ్యక్తిత్వం ముందు తన తప్పుడు ఆలోచన సూర్యుడి ముందు దివిటీలా ఉంది. తను న్యాయం కోసం వేరే విధంగా పోరాడతాడు కానీ ఈ మార్గం మాత్రం తొక్కడు. ఇక స్థిరంగా నిర్ణయించుకున్నాడు అతను. నా మనసులో చెలరేగుతున్న అలజడి కన్నా బయట వాతావరణం పెద్ద భయంకరంగా ఏమీ లేదు తుల్యభాగా. నన్ను వెళ్ళనివ్వు అన్నాడతను. అంతకుముందు అతని కళ్ళలో కనిపించిన అల్లరి ఇప్పుడు లేసమాత్రం కూడా కనిపించలేదు తుల్యభాగకి. ఆమె వెళ్ళనివ్వనన్నట్టుగా అతనికి అడ్డుగా నిలబడింది. అతను చిన్నగా నవ్వాడు. నేను చావను, ఆత్మహత్య చేసుకోను, ఐ ప్రామిస్ అన్నాడు. ఆమె విషాదంగా తలదించుకుంది. తన జాతకమే అంతా. పుట్టి బుద్ధెరిగి అమ్మ ప్రేమ తెలుసుకునేసరికి అమ్మ దూరమైంది. నాన్న తనని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా ఏదో ఒక మూల ఆయన ప్రేమలో ఏదో ఒక లోటు. తను కొడుకై ఉండి మాటలు వచ్చి ఉంటే బాగుండేది అని. అలాగని ప్రేమని తక్కువ చేసి చూడలేదు ఆయన. ముద్దుమురిపాలతోనే పెంచాడు. ఒక వయసు వచ్చేసరికి తన ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకుంది. తనకి దగ్గరవ్వాలని అనుకున్న వాళ్ళు దూరం అవుతూనే ఉంటారు. అర్కదీప్ తుల్యభాగ మొహంలోకి పరిశీలనగా చూశాడు. ఆమెకి మాటలు రాకపోవచ్చు కానీ ఆమె కళ్ళు చాలా స్పష్టంగా భావోద్వేగాలని పలికిస్తాయి. అది ఆమెకి సాధన వల్ల వచ్చిందో
లేక సహజంగానే వచ్చిందో తెలియలేదు అర్కకి. కానీ ఆమె మనోభావాలు అతనికి అర్థమయ్యాయి. తను ఆమె బలహీనత వల్ల దూరం వెళ్ళిపోతున్నాడు అనుకుంటోంది. ఆమెని ఆ స్థితిలో వదిలి వెళ్ళలేకపోయాడతను. ఏదో వెళ్ళిపోవాలని అనుకున్నాను గానీ, ఆ గాలికి నేను కూడా ఎగిరిపోతానేమో సూపర్‌మ్యాన్ లాగా సాలోచనగా అన్నాడు కిటికీలో నుంచి బయటికి చూస్తున్నట్టుగా నటిస్తూ. ఆమె చప్పున అతని వైపు చూసింది. ఏమీ అనుకోకు తుల్యభాగా. నేనిక్కడ మరికొంత సమయం ఉండక తప్పేలా లేదు. సూపర్‌మ్యాన్ అంటే నా అండర్‌వేర్ ప్యాంట్ మీద వేసుకోవాలి. నా వల్ల కాదు. నాకు చాలా సిగ్గు అన్నాడు ఆమె వైపు తిరిగి. ఆమె తెల్లబోయింది అతని మాటలకి ముందు. తర్వాత అతను జోక్ చేశాడని గ్రహించి నవ్వింది నిశ్శబ్దంగా. ఆమె నవ్వుతూనే నిలువుగా తల ఊపింది ఉండమన్నట్టుగా. అయితే కూర్చుందాం. నిలువు జీతం ఇవ్వరుగా మనకి ఎవరు అంటూ ఆమె చేతిని పట్టుకోబోయాడు చనువుగా. గుర్రుమంటూ కోరపళ్ళు చూపించింది వుల్ఫ్. గుర్ర తను కూడా పళ్ళన్నీ బయటపెట్టి వుల్ఫ్ని వెక్కిరించాడు అర్క. ముందు కళ్ళు విప్పార్చుకుని చూసిన తుల్యభాగ హక్కున నవ్వింది వుల్ఫ్ మొహంలో కనిపించిన అయోమయానికి. మనిషి తనలా పళ్ళు చూపించడం వుల్ఫ్ ఊహకి కూడా అందని విషయం. తుల్యభాగ నవ్వుతూ అర్క చేయి అందుకోవడంతో ఇక తను చేసేది లేక వుల్ఫ్ మొహం వేళ్లాడేసుకుని ముందుకు నడిచింది. నీ బాయ్ ఫ్రెండ్కి ఈర్ష్య ఎక్కువ అన్నాడు చిన్నగా నవ్వి అర్కదీప్. ఈర్ష్య కాదు, నేనంటే విపరీతమైన ప్రేమ సైగ చేసి చెప్పింది తల అడ్డంగా ఊపుతూ తుల్యభాగ. సోఫాలో కూర్చుని వుల్ఫ్ని ప్రేమగా తన దగ్గరికి తీసుకుని తన ఒళ్ళోకి లాక్కుంది. వుల్ఫ్ అర్కదీప్ వైపు చూసి ఒక కన్ను మూసి కొంటగా నవ్వడం అతనికి మింగుడు పడలేదు. అపనమ్మకంగా చూశాడు ఆ జర్మన్ షెపర్డ్ వైపు. అతను కన్ను కొట్టిందా లేక తను భ్రమపడ్డా? తుల్యభాగ చిటిక వేయడంతో చిన్నగా తల అడ్డంగా ఊపి ఆమె వైపు చూశాడు అర్కదీప్. చిన్న చిన్నగా శబ్దాలు చేస్తూ గారాలు పుత్తున్న వుల్ఫ్ మీదకి తన దృష్టి పోకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అతను. తుల్యభాగ అతని వైపు తన చేతిని చూపించింది. అతను కనుబొమ్మలెత్తి తన తలనెగరేశాడు ఏమైందన్నట్టుగా. ఒక ప్రశ్న అడగనా సైగ చేసింది. అడుగు తుల్యభాగ అన్నాడతను. అతను ఏకవచనంతో తనని సంబోధించడం ఆమెకి ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు సంతోషించింది. మనం స్నేహితులు ఎందుకు కాకూడదు సైగ చేసింది తన రెండు చేతుల్ని కలిపి గుండెకి దగ్గరికి చేర్చి అంతలోనే విడదీసి తల ఎగరేస్తూ. అతను కొన్ని క్షణాల పాటు సమాధానం చెప్పడానికి సంశయించాడు. ఆమె కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూసింది. స్నేహం అంటే పవిత్రంగా ఉండాలి తుల్యభాగ. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం ఉన్నప్పుడు ఇద్దరిలో ఒక్కరికి వేరే రకమైన ఆలోచనలు వచ్చినా ఆ స్నేహానికి అర్థమే మారిపోతుంది. జేమ్స్ లాగా నేను స్నేహితుడిలా మిగలలేనేమో. ఎందుకంటే నిన్ను చూడగానే నా గుండె లయ తప్పిన మాట నిజం నిజాయితీగా చెప్పాడు అర్కదీప్. ఆమె విస్మయంతో చూసింది. ఎలా స్పందించాలో తెలియలేదు ఆమెకి. పూర్తిగా పరిచయం లేదు. అయినా ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటావేమో నాకు తెలియదు, కానీ నిన్ను చూడగానే ఆకర్షణ కలిగింది. నన్ను లోపలికి తీసుకువచ్చి ఆశ్రమం ఇవ్వగానే ఇష్టం కలిగింది. కానీ ప్రస్తుతం నేను ప్రేమ అమ్మాయి అనే పదాలకి దూరంగా ఉండే పరిస్థితిలో ఉన్నాను. నాలాంటి వాడికి ప్రేమించే అర్హత కూడా ఉందని నేను అనుకోవడం లేదు. తల వంచుకుని కొన్ని క్షణాలు అలానే ఉండి అంతలోనే తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె అయోమయంగా చూసింది. నా గురించి వదిలే తుల్యభాగా, నీ గురించి చెప్పు. ఇక్కడేం చేస్తున్నావు? పైన స్టూడియో ఉందని చెప్పావు, అక్కడేం చేస్తావు ఆసక్తిగా అడిగాడు. అతను ఆ మాటలు ఎందుకన్నాడో అడగాలని అనిపించినా చనువు ఎలా తీసుకోవాలో తెలియక అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధమైంది. తన చూపుడు వేలితో గోడలకి ఉన్న పెయింటింగ్స్ని చూపించింది. అతను ఆశ్చర్యంగా లేచి నిలబడి ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్ళాడు. రాధాకృష్ణుల ప్రణయకేళి. అద్భుతంగా ఉంది పెయింటింగ్. పెయింటింగ్స్ వేస్తావా అడిగాడు అతను ఆమె వైపు ఒకసారి చూసి తిరిగి పెయింటింగ్ వైపు చూస్తూ. ఆమె చప్పట్లు కొట్టింది. అతను వెనక్కి తిరిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. పెయింటింగ్స్ వెయ్యవా ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె అందంగా నవ్వింది. వుల్ఫ్ని ముద్దు చేసి జాగ్రత్తగా సోఫాలో పడుకోబెట్టి లేచి నిలబడింది. ఇవి ఒక్కటే కాదు, టైప్ చేసి తన ఫోన్ అతనికి అందించింది. మరి ఆశ్చర్యంగా అడిగాడు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న షెల్ఫ్ దగ్గరికి నడిచి అక్కడ ఉన్న గాజు బొమ్మని చేతుల్లోకి తీసుకుని పదిలంగా పట్టుకుని అతనికి చూపించింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె తన చేతిలో రూపుదిద్దుకున్న ఆ ఆకృతిని అతనికి చూపిస్తూ ఆనందంగా నవ్వింది. అతను చాలా జాగ్రత్తగా ఆమె చేతిలో నుంచి ఆ బొమ్మని అందుకున్నాడు. పెయింటింగ్లో చూసిన రాధాకృష్ణుల పెయింటింగ్కి ప్రతిరూపంలా ఉంది ఈ గాజు బొమ్మ. అంటే నువ్వు గాజు శిల్పివా అడిగాడతను. మామూలు శిల్పాలు కూడా చెక్కుతాను, కానీ గాజుతో చేయడం మరింత సవాల్ నాకు. కాబట్టి ఎక్కువ గాజుతోనే చేస్తాను.
చెప్పింది ఆమె. అతను చెప్పడం అంటే టైప్ చేసి ఇచ్చింది. అతను జాగ్రత్తగా ఆ బొమ్మని ఆమెకు అందించాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె అతని వైపు తన చూపుడు వేలుని చూపించింది. నాకా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు అతను. ఆమె చిరునవ్వుతో తల ఊపింది. నాకు ఆ అర్హత లేదు తుల్యభాగా, తిరిగి ఆ బొమ్మని ఆమెకిచ్చేస్తూ అన్నాడు అర్క. ఆమె తల అడ్డంగా ఊపింది. ఒప్పుకోను అన్నట్టుగా చకచక టైప్ చేసింది. ఒక కష్టాల్లో నుంచి బయటికి వచ్చి అంత ధైర్యంగా నిలబడగలిగిన మీరు అర్హత లేదంటే మరి ఎవరికీ ఉండదు. మనం మళ్ళీ కలుస్తామో లేదో ఇది నా జ్ఞాపకంగా ఉంచుకోండి. అతను మౌనంగా చదివి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. అతను నవ్వలేదు. ఆ బొమ్మని తన గుండెలకి హత్తుకున్నాడు. అంతలో ఆమె ఫోన్ మోగింది. ఒక్క క్షణం అన్నట్టుగా సైగ చేసి తన ఫోన్ ఆన్ చేసింది. స్పీకర్లో ఉండడంతో అర్కదీప్ కూడా స్పష్టంగా విన్నాడు. బంగారు తల్లి, నేను నానని చకచక టైప్ చేసింది తుల్యభాగా. టెక్స్ట్ని స్పీచ్ కింద మార్చే సాఫ్ట్వేర్ ఆమె ఫోన్లో ఉందని గ్రహించాడు అర్కదీప్. చెప్పండి నాన్న అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ రాగానే, వాతావరణం భయంకరంగా ఉంది. ఒంటరిగా ఆ దిక్కుమాలని స్టూడియోలో ఉండలేవమ్మా. ఆ దెయ్యాల కొంప తల్లి. డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేసేయ్. అటు నుంచి ఆమె తండ్రి గొంతు వినిపించింది. తుల్యభాగ మొహం వాడిపోయింది ఆయన మాటలకి. పర్వాలేదు నాన్న, ఒంటరిగా లేను. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. డ్రైవర్ గణేష్ గారిని ఇబ్బంది పెట్టకండి టైప్ చేసింది. చక్కగా ఏఐ వాయిస్లో వినిపించే ఆ టెక్స్ట్ మెసేజ్. మర్చిపోయాను, ఆ రాక్షస కుక్కొకటి కదూ, అది ఎక్కడ తగులుకుందమ్మా నీకు? నీ దగ్గరికి రావడానికి ఒప్పుకోవడం లేదు పెళ్లి కొడుకులు. సరే కానీ రేపు మధ్యాహ్నం మన హోటల్లో నీకు పెళ్లి చూపులు. మళ్ళీ చెప్పలేదంటావు. చీర కట్టుకోవాలి, భోజనానికి వెళ్ళాలి. ఉదయం త్వరగా ఇంటికొచ్చేయి చెప్పి కాల్ కట్ చేశాడు తండ్రి. తుల్యభాగ మొహం కళావిహీనంగా మారిపోయింది. ఎలా ఉంది ఈ కొత్త ఎపిసోడ్? ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చెప్తారు కదూ. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.